మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ రుక్మిణీదేవి కళ్యాణం గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రద్యుమ్నుని జననం గురించి కూడాను మనం తెలుసుకున్నాం అనమాట. అయితే ఈ ప్రద్యుమ్నుడు ఈ శంబరాసురుడు అనే వాడికి ప్రాణాంతకుడు అని తెలుసుకున్న ఈ శంబరాసురుడు తన్ని చంపడానికి వీడు పుట్టాడు అన్నది తెలుసుకున్న ఇతను అతన్ని సముద్రంలో విసిరేయడం, ఆ ప్రద్యుమ్నుడిని ఒక చేప మింగడం, ఆ చేప కాస్త మళ్ళీ ఈ ప్రద్యుమ్నుడిని భార్య అయిన మాయావతికి ఒక జాలరి తెచ్చివ్వడం, దానిలో నుంచి ఆ పాపడు బయటికి రావడం, ఆ పాపడిని తానే పెంచుకోవడం. ఇక్కడి వరకు మనం విన్నాం. అయితే ఈ ప్రద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతనికి విద్యలతో సహా దానవుల మాయలు కూడా నేర్పింది మాయావతి. కొద్ది రోజులు గడిచాయి. ప్రద్యుమ్నుడు పరిపూర్ణ యవ్వనవంతుడయ్యాడు. మన్మధునిలాగానే మనోహరుడయ్యాడు. అతని పెద్ద పెద్ద కళ్ళల్లో ఎరుపు చీరలు సూర్యోదయాన్ని తలపించసాగాయి. శంఖాల్లాంటి కంఠం, మోకాళ్లు దాటిన చేతులతోటి కొదమసింహంలా ఉన్నాడు ప్రద్యుమ్నుడు. చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉండేది అందరికీ. మాయావతి మన్మథ వేదనా వివసరాలైంది. అతని మీద కోరిక పెంచుకుంది. ప్రద్యుమ్నుని క్రీగంట చూసి సన్నగా నవ్వింది. తన కోరికను వ్యక్తపరిచింది. దిగ్భ్రాంతి చెందాడు ఈ ప్రద్యుమ్నుడు. మాయావతిని సమీపించి అడిగాడిల్లా, నువ్వు నా తల్లివి, నేను నీ కుమారుణ్ణి. కొడుకు పట్ల నీకు ఈ దృష్టి తగదు. ఇంతటి నీచానికి నువ్వెందుకు పాల్పడుతున్నావు? కారణం ఏమిటి అంటారు. కారణమా అంటూ నవ్వింది మాయావతి. చెప్పిందిలా, సుందరాకార, నీ తండ్రి ఎవరో తెలుసా? ఎవరు అంటూ అడిగాడు ప్రద్యుమ్నుడు. యదుకుల శిరోమణి శ్రీకృష్ణుడు నీ తండ్రి, రుక్మిణీదేవి నీ తల్లి. పుట్టిన వెంటనే తీసుకుని ఈ శంబరాసురుడు నిన్ను సముద్రంలోకి విసిరేశాడు. దైవ సంకల్పంతో ఎలాగైతేనే నువ్వు ఇక్కడికి చేరావు.
ఇది నీ వృత్తాంతం. అయోమయంగా చూశాడు ప్రద్యుమ్నుడు. నీ తల్లి రుక్మిణీదేవి నీకోసం కళ్ళు కాయలు చేసుకుని చూస్తుంది. నువ్వు వెంటనే ద్వారకకు బయలుదేరు. ఆమె ముందు సాక్షాత్కరించు. సరేనన్నట్టుగా తలూపాడు ప్రద్యుమ్నుడు. ఇంకొక మాట, నిన్ను వలచి పిలిచానని తప్పు అని బాధపడుతున్నావేమో. ఎంతమాత్రం కాదు. నేను శంబరాసురుని భార్యను కాను. మాయతో నాలాంటి స్త్రీని సృజించి ఆమెని శంబరాసురుడికి అందజేసి నేను పవిత్రంగా జీవిస్తున్నాను. గత జన్మలో నేను నీ భార్యను. నాటి నుండి నేను నీ సమాగమనం కోసమే నిరీక్షిస్తున్నాను అంటూ చెప్పింది. ఆశ్చర్యపోయాడు ప్రద్యుమ్నుడు. ఆమెను అందుకునేందుకు చేతులు చాచాడు. ముందు శంబరాసురుణ్ణి అంతుచుడు, తర్వాత మన కలయిక అంది ఈ మాయావతి. శంబరాసురుణ్ణి సమీపించాడు ప్రద్యుమ్నుడు. చురచురా చూసి యుద్ధానికి అతన్ని రమ్మన్నాడు. నీతో యుద్ధం ఏమిటి అని ప్రశ్నించిన శంబరాసురుడికి అసలు కథ తెలియజేశాడు. కాచుకో అన్నాడు ప్రద్యుమ్నుడు. ఇద్దరూ ఘోర యుద్ధం చేశారు. యుద్ధంలో 7 మాయలు ప్రయోగించి శంబరాసురుణ్ణి నిలువరించాడు ప్రద్యుమ్నుడు. 8వ మాయతోటి సంహరించాడు అతన్ని. యుద్ధానంతరం ఈ భార్య మాయావతిని తీసుకుని ఆకాశ మార్గాన ద్వారకకి చేరుకున్నాడు ప్రద్యుమ్నుడు. అంతఃపుర మందిరంలోనికి ప్రవేశించాడు. చూడముచ్చటగా ఉంది జంట. మాయావతి ప్రద్యుమ్నుని చూసి నిశ్చేష్టులయ్యారు అంతఃపుర కాంతలు. రుక్మిణీదేవి కూడా వారిని చూసింది. అనుకుందిలాగా కన్నుల పండగగా ఉన్నారిద్దరు. ఒకరికోసం ఒకరు పుట్టారన్నట్టుగా ఉంది. మహాసౌందర్యంతో మెరిసిపోతున్నారు. ఇక్కడికి ఎందుకొచ్చారో? ఆహా, ఈ పురుషుణ్ణి కన్న తల్లి ఎవరో గాని మహా అదృష్టవంతురాలై ఉంటుంది. ప్రద్యుమ్నుని శంబరాసురుడు తీసుకుని వెళ్లకుండా ఉంటే, సముద్రంలో విసిరివేయకుండా ఉండుంటే ఈసరికి వాడు ఇంతవాడై ఉండేవాడు. ఇతనిలో నాకెందుకో ఆ ప్రద్యుమ్నుని పోలికలే కనిపిస్తున్నాయి. అవే పెద్ద కళ్ళు, అదే నల్లని జుత్తు, ఆ చేతులు, ఆ ముఖం, ఆ వక్షస్థలం అన్నీ శ్రీకృష్ణుడి పోలికలే. ఒకవేళ నా ప్రద్యుమ్నుడే ఆపదలన్నీ దాటి ఇలా ఇక్కడికి రాలేదు కదా? మాయావతి ప్రద్యుమ్నులను కన్నారపకుండా చూస్తున్న రుక్మిణిని సమీపించాడు కృష్ణుడు. నవ్వుతూ ఆవిడ్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో అక్కడికి నారదుడు వచ్చాడు. కృష్ణుడికి నమస్కరించి మాయావతి ప్రద్యుమ్నుల వృత్తాంతం అంతా అందరికీ తెలియజేశాడు. నారదుని మాటలు వినిపించుకోలేదు రుక్మిణీదేవి. తన్మయంగా ఆవిడ మాయావతి ప్రద్యుమ్నులనే చూస్తూ ఉంది. కృష్ణుడు అప్పుడు రుక్మిణీదేవితో ఇలా అన్నాడు. దేవి, ఇతను నీ కుమారుడు ప్రద్యుమ్నుడు. అపూర్వ అస్త్రశస్త్రాలతో విరజిల్లుతున్న మహాశూరుడు. యుద్ధంలో శంబరాసురుణ్ణి సంహరించి పత్నీ సహితుడై నీ సన్నిధికి వచ్చాడు. ఈవిడ నీ కోడలు మాయావతి, లోకపూజ్యురాలు. అంతే. రుక్మిణీదేవి వాళ్ళని అమిత ఆనందంతో చూసింది. గతంలో ఈ మాయావతి మన్మధుని భార్య రతీదేవి. ఎప్పుడైతే శివుడు ముక్కంటి మన్మధుణ్ణి దగ్ధం చేశాడో ఆ రతీదేవిని శంబరాసురుడు దక్కించుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ సాధ్వి వాడికి దక్కక మాయామయమైన తన ప్రతిరూపాన్ని వాడికి అందించి తాను పవిత్రంగా మెలుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మరుజన్మలో తన ప్రాణేశ్వరుడికి సమభాగ్యాన్ని పొంది నీ సన్నిధికి చేరింది. నీ కోడల్ని ఆప్యాయానురాగాలతోటి చేరతీసుకో అన్నాడు కృష్ణుడు. మాయావతి ప్రద్యుమ్నులను సాష్టంగపడ్డారు రుక్మిణీదేవికి. వారిని లేవనెత్తి దగ్గరికి తీసుకుంది రుక్మిణీదేవి. తిరిగొచ్చిన ప్రద్యుమ్నుని చూసి పినతల్లులంతా పరవశించారు. అంతఃపురంలో పెద్ద ఎత్తున ఉత్సవాన్ని కూడా చేశారు. ప్రద్యుమ్నుని తర్వాత రుక్మిణీదేవికి చారుదేశుడు ఆదిగా 9 కుమారులు జన్మించారు. చారుమతి అనే ఒక కుమార్తె కూడా జన్మించింది. జాంబవతికి సాంబుడు అనే అతను జన్మించాడు. అతడు అత్యద్భుత పరాక్రమశాలి. ఆ శాంబుడిని బలరాముడు తన కుమారుడిగా పెంచుకున్నాడు. అశ్వారోహణము, గజారోహణము, శస్త్రాస్త్ర ప్రయోగాలతోటి అతని ప్రముఖుడిని చేశాడు. బలరాముడికి రేవతీదేవికి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు నిషాతుడు, ఊల్ముఖుడు. కొన్నాళ్లు గడిచాయి. విదర్భరాజు రుక్మి తన కుమార్తె శుభాంగికి స్వయంవరాన్ని ప్రకటించాడు. రాకుమారు అందరితో సహా ప్రద్యుమ్నుడు కూడా చేరాడు అక్కడికి. స్వయంవరం ప్రారంభమైంది. ఈ స్వయంవరానికి ముందే శుభాంగి ప్రద్యుమ్నులు ఒకరికొకరు తెలుసు. వారిద్దరు పరస్పరం ప్రేమించుకున్నారు. ఆ కారణంగా రాకుమారులందరి ముందు శుభాంగి స్వయంవరం మాల ప్రద్యుమ్ని మెడలో వేసి అతన్ని వరించింది. అది చూసి అంతా ఆనందించారు. ఇద్దరికిద్దరు బాగున్నారని మెచ్చుకున్నారు. శుభాంగితో సహా ప్రద్యుమ్నుడు ద్వారకకి తరలివచ్చాడు. శ్రీకృష్ణుడు వారిద్దరికీ వివాహం జరిపించాడు. ఆహుతులకు సముచిత మర్యాదలు చేశాడు. శుభాంగి కొంతకాలానికి అనిరుద్ధుణ్ణి కంది. అతడు పెరిగి పెద్దవాడయ్యాడు. ధనుర్వేదంతో సహా సకల శస్త్ర అస్త్రాలతోటి సంపూర్ణంగా విద్యను అభ్యసించాడు. అతను సమస్త వేదాలు అభ్యసించాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు ఆదిగా గల వాహనాలు ఆరోహణ విద్యలో కూడాను ఆరితేడాడు.
మహావీరుడని ప్రఖ్యాతి పొందాడు. అనిరుద్ధుడికి రుక్మి మనవరాలు రుక్మవతితోటి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఆ మహోత్సవానికి రుక్మిణి ఆదిగా భార్యలందరూ బలరాముడు మిగిలిన యాదవ ప్రముఖులతో సహా విదర్భ నగరంలోకి ప్రవేశించాడు. రుక్మవతి అనిరుద్ధుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ సమయంలో బంధువులందరూ పంచభక్ష ప్రమాణాలతోటి విందులు ఆరగించి వివిధ క్రీడలతోటి వినోదించారు. వేణుధారి, శృతపర్వుడు, అంశుమంతుడు, జయసేనుడు మొదలైన దాక్షిణాత్య భూపతులంతా కూడబలుకొని ఏకాంత ప్రదేశంలో రుక్మిణి సమీపించి ఇలా అన్నారు: భోజాదీశ్వర, నువ్వు గొప్ప జూదరివి, బలరామునితోటి తులతూగగలిగిన జూత క్రీడవేత్తవి. ఏదో విధంగా బలరాముణ్ణి సంహరించాలని ఏనాటి నుంచో మేము అనుకుంటున్నాం. అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే మా ప్రయత్నాలేవీ ఫలించలేదు. కనీసం అతని జూత క్రీడలో ఓడించినా చాలు, మేము ఆనందిస్తాం. ఆ పని నువ్వు చేయగలగాలి, చేస్తావని కూడా మేము ఆశిస్తున్నాం. సరే అన్నట్టుగా తలూపాడు రుక్మి. గంధమాల్యాదులు అలంకరించుకుని మిత్రులతో సహా జూత సభా మండపానికి ప్రవేశించాడు. అతను అలా ప్రవేశించడం ఏమిటి? పరిచారకులు ఇలా బంగారు జూత పలకంతో పాటు మణిమాణిక్యాలు పొదిగిన పాచికలను కూడా సమున్నత వేదికపైన అలంకరించారు. దూరంగా ఉన్న బలరాముణ్ణి సమీపించాడు రుక్మి. జూత క్రీడ ఆహ్వానాన్ని పలికాడు. ఆహ్వానాన్ని అందుకున్నాడు బలరాముడు. తమ పనుపున ఆడమని రుక్మిని ప్రార్థించారు దాక్షిణాత్యులు. ఆడేందుకు ముత్యాలు, మాణిక్యాలు, బంగారు మాడలు అన్నీ పోశారు. రుక్మి బలదేవుల జూత క్రీడ ప్రారంభమైంది. బలరాముడు 10,000 బంగారు మాడలు పందెంగా ఓడిపోయాడు. మళ్ళీ అంతే మొత్తాన్ని పందెం కాశాడు. రెండోసారి కూడా ఓడిపోయాడు. ఇలా బలదేవుడు చాలాసార్లు ఓడిపోయాడు. ఓడిపోతున్నా అధైర్యపడలేదు. 1,000,000 మాడల్ని పందెంగా కాసి గెలుపొందాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు రుక్మి. గెలిచింది నేను, నువ్వు కాదన్నాడు. బలరాముణ్ణి ఎద్దేవా చేశాడు. గెలిచింది నేను అన్నాడు గట్టిగా బలదేవుడు. నువ్వు కాదు, గెలిచింది రుక్మి, ఇది యథార్థం, విజయం రుక్మిది అని కళింగాధిపతి అన్నాడు. అని ఊరుకోలేదు. పళ్ళన్నీ కనబడేట్టుగా పగలబడి నవ్వాడు. కోపం తన్నుకొచ్చేసింది ఈ బలదేవుడికి. అణుచుకుని సభాస్తరులతోటి ఇలా అన్నాడు: గెలిచింది నేనే అయినా తాను గెలిచానని రుక్మి అంటున్నాడు. అతనికి ఈ కళింగాధిపతి కూడా వంతు పడుతున్నాడు. నిజానిజాలు మీరే చెప్పండి. నిజానిజాల మాట దేవుడెవరు? కనీసం ఏ మాట ఎవరి నోటి వెంట రాలేదు. అంతా తల ఉంచుకుని కూర్చున్నారు. ఇదే అవకాశంగా రుక్మి చెలరేగిపోయాడు. గెలుపు నాదే, నేనే గెలిచాను. నేను గెలిస్తే నువ్వు గెలిచావని అనడం తప్పు. తప్పు చేసిన చాలక నిజానిజాలు న్యాయాన్యాయాలు అంటూ అర్థిస్తున్నావు. అర్థం లేదు ఇందులో అన్నాడు. రుక్మి రెచ్చిపోయినా మాట్లాడలేదు బలదేవుడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతలో ఆకాశవాణి పలికిందిలా: 1,000,000 మాడల పందెంలో బలదేవుడే గెలిచాడు. ఇది ముమ్మాటికి నిజం. అతను గెలిస్తే తాను గెలిచానని రుక్మి అనడం తప్పు, మహాపాపం కూడా. ఈ పాపానికి సభలో వారు కూడా వత్తసు పలుకుతున్నట్టుగా మౌనం వహించడం అన్యాయం. మాట్లాడండి, మాట్లాడకపోతే పెను ప్రమాదం పొంచి ఉంది, అనుభవించండి అంది. అయినా సభాస్తరులెవరూ కూడాను మాట్లాడలేదు. దాంతో ఆగ్రహోద్రేగుడయ్యాడు బలదేవుడు. ఒక్క ఉదుటను రుక్మిణి చేరుకున్నాడు. పిడిగుద్దులతో అతన్ని పొడిచి సంహరించాడు. జూత పలకంతో కళింగుని తల పగలగొట్టాడు. దంతాలు రాలిపోయేట్టుగా చేసి వధించాడు అతన్ని. అయినా శాంతించలేకపోయాడు. కత్తితో అనేక మంది రాజుల తల నరికేశాడు. బలదేవుడు అలా తలలు నరుకుతుంటే ప్రాణభయంతో పారిపోయి తమని తాము కాపాడుకున్నారు క్షత్రియులు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయాడు బలదేవుడు. చచ్చిపడి ఉన్న రుక్మిణి చేత్తో పట్టుకుని ఈడ్చుకొచ్చాడు. సభాభవనం వాకిలి దగ్గర పడేశాడు. విడిదికి చేరుకున్నాడు. జరిగిందంతా కృష్ణుడు చెప్పాడు. విని ఊరుకున్నాడు కృష్ణుడు. చేసింది తప్పని గాని ఉప్పని గాని అతడు ఏమీ అనలేదు. యాదవ వీరులు మాత్రం బలదేవుని పౌరుష ప్రతాపాలను అనేక విధాలుగా కీర్తించారు. ఇంత జరిగినా ఏమీ కానట్టుగా నూతన వధువరులను వెంటబెట్టుకుని ద్వారకానగర్కి చేరుకున్నారు యదువీరులు. మహోత్సవాలు జరిపి వినోదించారు. ఇక్కడికి మనం తృతీయ ఖండాన్ని సమాప్తి చేసుకున్నాం. రేపు మళ్ళీ మనం ఈ నరకాసుర విజృంభణ, దేవేంద్ర పరాజయం అన్న ఘట్టంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.